ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ గౌసియా. పట్టు వదలని పల్లవి ప్రశాంత్ అవమానాలను అధిగమించి బిగ్ బాస్ విజేతగా నిలిచిన రైతు బిడ్డ 3 నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ 7వ సీజన్ ప్రారంభంలో బియ్యపు మూటతో హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. హౌస్లో ఎన్ని రోజులుంటాడో చూద్దాం అని అనుకున్న వాళ్ళే ఎక్కువ. అయితే వాళ్ళందరి అంచనాలు, అభిప్రాయాలు తప్పని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు. అన్నా మళ్ళొచ్చినా, అన్నా రైతు బిడ్డనన్నా, నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అన్నా అంటూ ఎట్టకేలకు హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించాడు. కామన్ మ్యాన్గా హౌస్లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విజేతగా అవతరించాడు. తద్వారా బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మ్యాన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్గా రికార్డుకెక్కాడు. సరిగ్గా 3 నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే చాలా మందికి తెలీదు. బిగ్ బాస్ 7వ సీజన్ ప్రారంభంలో బియ్యపు మూటతో హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. హౌస్లో ఎన్ని రోజులుంటాడో చూద్దాం అని అనుకున్న వాళ్ళే ఎక్కువ. అయితే వాళ్ళందరి అంచనాలు, అభిప్రాయాలు తప్పని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు. హౌస్లో తనదైన ఆట తీరు, మాట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అనే ట్యాగ్ కొంచెం అతనిపై సెంటిమెంట్ను క్రియేట్ చేసినప్పటికీ హౌస్లో తన ఆట తీరుతోనే ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్, టాస్కుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. రతికా రోజ్ లాంటి కంటెస్టెంట్స్ ప్రేమ పేరుతో తనను ఇబ్బంది పెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించాడే తప్ప పగలు ప్రతీకారాలకు పోలేదు. అలాగే చాలామంది కంటెస్టెంట్స్ తక్కువగా చూసిన పరుషపు మాటలతో తన మనసును గాయపరిచిన తన లక్ష్యం వైపే దృష్టి సారించాడు. అనుకున్నది సాధించాడు. బిగ్ బాస్ విజేతగా అవతరించి చరిత్ర సృష్టించాడు. కేవలం హౌస్లోనే కాదు, బయట కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. తనకు అప్పటికే పెళ్ళైందని, కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పిఆర్ టీమ్స్ నెగిటివ్ ప్రచారం చేసినా అవేవీ తన విజయాన్ని ఆపలేకపోయాయి. ముఖ్యంగా ఓటింగ్లో రైతు బిడ్డకు తిరుగులేని మద్దతు లభించింది. అదే తనను విజేతగా నిలిపింది. 2వ స్థానంలో సీరియల్ నటుడు అమర్దీప్ నిలవగా 3వ స్థానంలో శివాజీ నిలిచాడు. 4వ స్థానంలో ప్రిన్స్ యావర్, 5వ స్థానంలో ప్రియాంక జైన్, 6వ ప్లేస్లో అర్జున్ అంబటి నిలిచారు. కాగా విజేతగా నిలిచిన అనంతరం తనకు దక్కిన ప్రైజ్ మనీని రైతులకే వెచ్చిస్తున్నానన్నాడు పల్లవి ప్రశాంత్. అలాగే కారును తన తండ్రికి, నెక్లెస్ను తన తల్లికి బహుమతిగా ఇస్తానని బిగ్ బాస్ వేదికపైనే ప్రకటించాడు పల్లవి ప్రశాంత్. కాగా పల్లవి ప్రశాంత్ విజయంతో అతని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో రైతు బిడ్డ పేరు మార్మోగిపోతోంది.